చెప్పనివ్వకుండా కంగారు పెడతావెందుకు? సినయ్య, ప్రమాదమేమీ లేదు కదా? ప్రమాదమే జరుగుంటుంది వదినా. అవి పడిన దెబ్బలైతే కావు. అవి కొట్టిన దెబ్బలే పెదనాన్న. కొట్టారా? కొట్టావా? నా కొడుకుని కొట్టి తీసుకొచ్చావంటే? ఏ వెర్రిదానా, ఆద్య తాళి కట్టించుకున్న భార్యే కొట్టి కట్లు కూడా కడుతుందా? నీ తెలివి తక్కుతానం కాకపోతే. ఎవరు కొట్టారా? రౌడీలు మావయ్య. వాళ్ళనెవరు పురమాయించారు? అదేమన్నా మూటలు మోసే పని అత్తయ్య పురమాయించడానికి? అది అసలు ఏం జరిగిందంటే నేను ఆద్య, ఏం జరగలేదులే, వదిలే. సీనయ్య, ఆద్యని చెప్పనీయవెందుకు? ఆద్య, నువ్వు చెప్పు. పెద్దమ్మ, నేను గ్రౌండ్ లో హాకీ ప్రాక్టీస్ చేస్తుంటే రౌడీలు వచ్చి ఏడిపించబోయారు. ఈ మధ్య ఏడుస్తూనే ఉన్నాడని చెప్పపోయావా? బావగారు, ఓకే బావగారు. యాక్చువల్లీ వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చూశాను పెద్దనాన్న, కానీ పట్టేసుకున్నారు. అవ్వా, పట్టేసుకున్నారంటే చూసారా? చుట్టుముట్టారని చెప్తుంది. నువ్వు తప్పుగా ఊహించుకోకు. సమయానికి సీను హీరోలో వచ్చి కాపాడా? హీరోలా ఏంటి పార్వతి? నా కొడుకు హీరోనే. ఇప్పుడు ఎవరు కాదన్నారు? అదిగో కట్లతో వస్తేను. ఆడపిల్లని కాపాడేటప్పుడు గాయాలైనా గర్వించాలి. మీరు బానే చెప్తారు, నొప్పి ఉండేది నా కొడుక్కి కదా. ఆ రౌడీ మూకెవరో ఎక్కడి నుంచి తగలటారో అక్కడికి వెళ్ళి ఇంకో 5 కట్లు కట్టించుకునేలా కొట్టేసిరండ్రా. అలాగే అమ్మా. పదండి వెళ్దాం, వాళ్ళంతా చూసొద్దాం. వాళ్ళంతా తెలిసి తొడగొట్టి చంపేద్దాం. ఏంటి మీరెవరో కదలట్లేదేంటి? ఏం బామ్మర్ది? మీరొక్కరే వెళ్ళకండి, నేను చీర మార్చుకోవాల్సి వస్తుంది. ఓ అమ్మో, అంత ప్రమాదం అయితే వద్దులే. అన్నయ్య ఊ అంటే వాళ్ళ సంగతి తేల్చొస్తా. అప్పటికే వాళ్ళు పారిపోయేలా శ్రీను వాళ్ళని కొట్టాడు బాబాయ్. నీ ప్రాక్టీస్ ఏమో కానీ నా కొడుక్కి ఇలాంటి గతి పట్టించావు. అమ్మా,